థామస్ గారు ప్రార్థన చేస్తారు. దత్తల్లో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ దయగల పాదాలకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క పునరుద్ధ ఆరాధనలో దేవ మమ్మల్ని చేర్చి నేను స్తుతించుటకు దేవా, నీ అందు ఆనందించుటకు, మమ్మల్ని మేము పరీక్షించుకొని దేవా సరి చేసుకొని నీ అందు బలపడుటకు మాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యం మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా, ప్రార్థన మరియు ఆరాధన ద్వారా నిన్ను స్తుతించి కనపరిచుంటున్నాం నాయన. దేవ మీ యొక్క పరలోకపు స్వరమును దేవా మాకు వినిపించమని, నీ వాక్యము ద్వారా మాతో మీరు ఇప్పుడు మాట్లాడమని సహాయం ఇచ్చేయమని అడుగుచున్నాం. నిలబడుతున్న దాసుని ఎత్తి పట్టుకొని నీ బోరగా శబ్దంగా వాడుకొని మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం మాకు అందించమని, వినగలిగే చెవులు దేవా, గ్రహించే యొక్క మనస్సు హృదయం మాకు దయచేసి ఆ యొక్క వాక్యమును అవలంబించుకునే స్వభావం మాకు దయచేయమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంతోషంగా చెప్దాం హల్లెలూయా. మంచిది. దేవుని మహాకృపను బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానిస్తాం. చాలా విలువైన మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఏకీభవించడం గురించి నేను మీకు కొన్ని శ్రేష్టమైన విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఏకీభవించడం ఇది చాలా విలువైనటువంటి ఒక కార్యం. ఏకీభవించడం. మీరు ఒక మాట చూడండి, పరిశుద్ధ గ్రంథములో మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం. ఆ 7,000 మంది అయిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నిలుచున్న నేను అల్పుడను, అయోగ్యుడను, కానీ మీ లేఖనాలు చాలా విలువైనవి. మీరు మాట్లాడితే మాకెంతో ఆశీర్వాదం. నన్ను మీ శిలువ చాటున మరుగుపరిచి మరుగయున్న లేఖనాలను బయలుపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఏకీభవిస్తే ఓటమి కూడా విజయంగా మారుతుంది. ఇందాక చదివిన లేఖన భాగంలో మీరు పైన కింద వచనాలన్నీ చదివించడానికి టైం సరిపోదు, కానీ ఇక్కడ సిరియా రాజు అయినటువంటి బెన్హదదు 32 మంది రాజులను వేసుకొని, మీరు గమనించండి, షోమ్రోను పట్టణం మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు షోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలు రాజు ఎవరంటే అహాబు. బాగా వినండి. సరే, ఆ పేర్లు మీరు ఒకవేళ పెట్టుకోకపోయినా పర్లేదు, కానీ అందులో ఉన్న విషయాన్ని మనం చక్కగా గ్రహించాలి. ఎంతమంది రాజులను వేసుకొచ్చాడండి? 32 మంది. వాళ్ళు పనికి మాలిన వారని ఉంది బైబిల్లో. పనికి మాలిన రాజులు, ఇంకా చిన్న రాజులు, పెద్ద రాజులు అందరిని వేసుకొని 32 మందిని పోగు చేసుకొని ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి వచ్చాడు సిరియా రాజు అయిన బెన్హదదు. యుద్ధం గెలిచాడు కూడా. గెలిచిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏం జరగాలి? వారి సొమ్మంతా వీళ్ళకు ఇచ్చేయాలి. వారు ఏం చెబితే అది చెయ్యాలి. బాగా విని అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలు రాజుకు కబురు పంపాడు. రాజు అయిన బెన్హదదు అంటే సిరియా రాజు, అయ్యా మేము యుద్ధం గెలిచాము మీ మీద, కాబట్టి మరి దోపుడు సొమ్మంతటిని మాకు పంపించండి, వెండిని బంగారాన్ని మాకు కావలసిన ప్రతిదీ మాకు పంపించేయండి అని అన్నప్పుడు ఈ అహాబుకు చాలా బాధ అనిపించి ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఏమని చెప్పాడంటే, సరే మరి మన మీద గెలిచాడు కాబట్టి బంగారం ఇమ్మన్నాడు, వెండిని ఇమ్మన్నాడు, దాసీలను పంపించమంటున్నాడు. నేను కూడా కాదనలేకపోయాను. నేను మహారాజునైనప్పటికీ మన యొక్క సైనికులందరూ ఓడిపోయారు కాబట్టి
ఇంకా తప్పనిసరి పరిస్థితి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే నేను వాళ్ళకు ఒక మాట చెప్పాను, మీ దగ్గరికి వెళ్ళి దాన్ని పోగు చేసుకోమని చెప్పాను. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఒప్పుకోవద్దండి అన్నాడు. అప్పుడు ఈ సిరియా రాజు పంపించినటువంటి సైనికులు, అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధిపతులు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఇశ్రాయేలు పెద్దలందరూ కలిసి, మేము ఓడిపోయి ఉండొచ్చు కానీ మా సొమ్ము మేము మీకు ఇవ్వం, మా వెండి మేము మీకు ఇవ్వం, మా బంగారం మేము మీకు ఇవ్వం. అప్పటికే వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు అక్కడ. మేము ఆల్రెడీ గెలిచేసాం కదా. 32 మంది రాజులు కలిసి తాగి మత్తులై విందు చేసుకుంటున్నారు. అంత లోపల ఈ సైనికులు వచ్చారు. సైనికులు వచ్చి విషయం చెప్పారు, అయ్యా మనం గెలిచాము, యుద్ధంలో గెలిచాము, మీరు చెప్పినట్టుగానే వెళ్ళి వెండి బంగారాలు ఇవ్వమంటే ఆ ఇశ్రాయేలీల పెద్దలందరూ కలిసి ఏమి ఇచ్చేది లేదు, మేమేమి ఇవ్వమంటున్నారు. రాజుగారేమో నేను చెప్పానండి ఇవ్వమనే చెప్పానని ఆయన అంటున్నాడు, నాదేమీ లేదు, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా, ఇంకా మీరే గెలిచారు కదా, నేను రాజును కాదు, ఇంకా ఊరికే రాజును అంత మట్టుకే అని రాజు ఏమో అలా ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం తిరగబడ్డారు, మనకేమి ఇవ్వరంట అని చెప్పినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగాలి? మళ్ళీ యుద్ధం. అప్పుడు మళ్ళీ యుద్ధ వాతావరణం వచ్చేసరికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు అహాబు దగ్గరికి. బాగా వినాలి ఈ మాట. ఒక ప్రవక్తను పంపించి ఏమంటున్నాడంటే, నువ్వేం భయపడొద్దు, నీ పక్షంగా యుద్ధములో విజయమును అనుగ్రహిస్తాను అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఈ విషయంలో ఎవరు నాకు ఏకీభవిస్తారు, ఎవరు నాకు సహకరిస్తారు? ఆల్రెడీ ఓడిపోయాం కదా. గెలిచినోడికైతే పట్టం కడతారు, ఓడిపోయిన వాళ్ళని ఏం చేస్తుంది? సమాజం అవమానిస్తుంది, ఓడిపోయిన వాళ్ళని చిన్న చూపు చూస్తుంది, ఓడిపోయిన వాళ్ళకు ఎక్కువ సపోర్ట్ అందించరు. ఇప్పుడు రాజుగారి దగ్గరికి ప్రవక్త వచ్చాడు. ప్రవక్త వచ్చి యుద్ధానికి వెళ్ళమంటున్నాడు. అదేంటయ్యా, నిన్న మొన్నే కదా ఓడిపోయింది, మళ్ళీ యుద్ధానికి వెళ్ళమంటావేంటి? నాకు ఎవరు సహకరిస్తారు, ఎవరు నాతో ఏకీభవిస్తారు, ఎవరు నాతో కలిసి యుద్ధానికి వస్తారు? ఆల్రెడీ ఓడిపోయిన వాడిని మళ్ళీ యుద్ధానికి వెళ్ళి అక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు, ఎంతమంది రాజులు ఉన్నారు? 32 మంది రాజులు ఉన్నారు. ఎన్ని సైన్యాలు ఉన్నాయి? 32 సైన్యాలు ఉన్నట్టే కదా. పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి, 32 మంది రాజులు ఉన్నారంటే సైన్యాలు కూడా ఎన్ని ఉన్నట్టు? 32 సైన్యాల మీద మేము యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు ఏకీభవిస్తారయ్యా నాతో? ఎవరు ఏకీభవిస్తారు? కొన్ని కష్టాల్లో, నష్టాల్లో, ఓటమిలో, బాధలో నాతో ఎవరు ఏకీభవిస్తారు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆ పరిస్థితిలో కూడా నీతో ఏకీభవించే వారిని ఏర్పాటు చేయగల సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఆనాడు దావీదు అనుకున్నాడు, అడవిలో ఉండి ఎవరు వస్తారు నా దగ్గరికి? ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక లాంటి వాడిని, ఓటి కుండ వంటి వాడిని, మరి విసిరివేయబడినటువంటి పాత్ర వంటి వాడిని నాకు తోడెవరు వస్తారు? నాతో ఎవరు ఏకీభవిస్తారు? ఈ గుహల్లో, చెట్లల్లో, చేమల్లో, అరణ్యములో ఇంకా నేను ఒంటరిగానే తిరగాలేమో అని అనుకుంటే ఆ దూరములో 300 మంది నడుస్తూ వస్తూ కనిపిస్తున్నారు. ఆశ్చర్యపోయాడు దావీదు. అందులో ఇంకా ఆశ్చర్యం ఏంటంటే తన అన్నలు, తండ్రి కూడా అందులో ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుకను నేను కన్నీటితో కృంగిపోతున్నాను. నా బలమా, నా యేసయ్యా, నా దీన ప్రార్థన ఆలకించుమా, ఆలకించుమా, ఆదరించుమా, ఆలకించుమా, ఆదరించుమా. హల్లెలూయా.
ఏకీభవించే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఒంటరిగా ప్రమాదములో ఉన్నటువంటి దావీదుకు 300 మంది ఏకీభవించే వాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడు. అంతేకాదు ఇక్కడ 7,000 మందిని దేవుడు ఏకీభవించే వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. దాదాపు కొన్ని 100 మంది అధిపతులను దేవుడు ఆహాబుకు సపోర్ట్గా తీసుకొని వచ్చాడు. ప్రవక్త వచ్చి ముందే చెప్పాడు, నువ్వు ఓడిపోయావు నాకు తెలుసు, ఓడిపోయావు నాకు తెలుసు. వాస్తవానికైతే నువ్వు ఆ సిరియా రాజుకు ఆ 2 మంది రాజులకు నువ్వు దోపుడు సొమ్మవ్వాలి నాకు తెలుసు, కానీ అపవాది నిన్ను దోచుకొనివ్వకుండా దేవుడు కాపాడబోతున్నాడు. దయచేసి గమనించండి. అందుకే అక్కడ మీరు ఒక వచనం చదవండి, 14వ వచనం చదవండి. ఇది ఎవరి చేత జరుగునని అహాబు ఎవరి వల్ల అవుతుంది అంటున్నాడు. మన భాషలో చెప్పాలంటే ఎవరి చేత అవుతుంది? ఇది ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళను పట్టుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళమంటారే? ఆల్రెడీ ఓడిపోయాం, ఎంతోమంది చనిపోయారు, మహా సైనికులు పతనమైపోయారు, ఇంకా లేరు సైనికులు. యుద్ధంలో ఓడిపోయారంటేనే సైనికులందరూ చనిపోయారని, పారిపోయారని అర్థం. అలాంటిది ఇప్పుడు ఎవరి చేత నేను యుద్ధం చేయాలి? ఎవరున్నారు నాకు? చాలాసార్లు మనం అనుకుంటాం ఎవరున్నారు నాకని, కానీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. మీలో ఒంటరైన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. నీవు ఒంటరి దానని, ఒంటరి వాడవని, నాకు సహాయం లేదని, తోడ్పాటు లేదని, సహకారం లేదని, నాకు సరైనటువంటి సపోర్ట్ లేదని, నన్ను ప్రోత్సహించేవారు లేరని, నన్ను వెన్ను తట్టి నడిపించేవారు లేరని, భుజం తట్టి బలపరిచేవారు లేరని నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎవరున్నా లేకున్నా యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అనేక మంది యవ్వనులు రాబోతున్నారు, వారు నీకు ఏకీభవిస్తారు, అధిపతులు ముందుకు వస్తారు, ప్రజలు ముందుకు వస్తారు అన్నాడు. నెహెమ్యా ఒంటరిగా వెళ్ళినప్పుడు, తాను గోడ కట్టాలనుకున్నప్పుడు మంచి స్త్రీలు, మంచి గౌండాలు, మంచి తాపి పని చేసే వాళ్ళు వచ్చారా ముందుకి? ఎవరండి? అందరు సామాన్య జనులే. గోడ కొట్టుటకు పూనుకొనిరి. వారు చాలా సమర్పణతో ఆ గోడ కట్టడానికి ముందుకు వచ్చారు. నెహెమ్యా కూడా ఊహించుండడు ఇంతమంది ఏకీభవిస్తారని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒకవైపు కరోనాతో ఇంట్లో నుంచి గడప దాటి బయటికి రాకుండా ఉండే పరిస్థితుల్లో ఈ మందిరం కట్టడానికి ఇక్కడ ఒక 50 మంది పనిచేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది తెలుసు. హల్లెలూయా. భయంకరంగా ఉన్నటువంటి వాతావరణంలో కూడా అసలు చెప్పాలంటే ఎక్కువ పని వర్క్ ఎప్పుడు జరిగిందంటే లాక్డౌన్లో జరిగింది ఈ మందిర నిర్మాణ పని. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఏకీభవిస్తారా అని అనుకున్న సమయాల్లోనే దేవుడు అనేకులను తెచ్చిపెట్టాడు. వాళ్ళు మొఖాలకు కర్చీఫులు కట్టుకొని పనిచేశారు. ఏమండి, మంచి సీనియర్ గౌండాలు. నేను అనుకున్న లాక్డౌన్ ఉంటే వీళ్ళల్లో ఒక్కడు కూడా దొరికేవాడు కాదు. దేవుడు వాళ్ళ నడిపించాడు, మంచి వాళ్ళని, బ్రదర్స్ని అని చెప్పి నేను అనుకున్నాను. వాళ్ళు కూడా అదే మాట అన్నారు. దేవుడు మందిరం పని చేయడానికి మిగతా పనులన్నీ ఆగిపోయేటట్టు చేసినట్టు ఉన్నాడు, అందుకే మేము హాయిగా ఈ పని చేస్తూ ఉన్నాం. దేవుని పని చేశా. ఏకీభవించే వారిని దేవుడు అనుగ్రహిస్తాడు. నీ కుటుంబ విషయంలో కూడా, నీ పరిస్థితి ఏదైనా సరే, నిన్ను బలమైన జనముగా చేయగల సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. మీరు చూడండి, అబ్రహామును పిలిచాడు. అబ్రహామును పిలిచి ఒంటరిగా తీసుకెళ్ళాడా? ఏకీభవించే వాళ్ళని ఆయనతో పాటు ఏర్పాటు చేశాడా లేదా? ఏకీభవించే శారా, ఏకీభవించిన లోతు, ఏకీభవించిన పనివారు. ఏమండి, తన ఇంట 500 మంది దాసులు ఉండిరి అని ఉంది బైబిల్. వాళ్ళందరూ ఏకీభవించిన వాళ్ళ కాదా? ఈనాడుకు అడ్రస్ లేకుండా పోతున్నాడు, ఈయనంట మేమెందుకు పోవాలి, మా ఊర్లోనే మేము చక్కగా ఏదైనా పని చూసుకొని 10వ 12వ సంపాదించుకొని ఉన్న చోట ఉండొచ్చు, ఈయన గమ్యం లేని బాటసారి, ఎప్పుడు ఆడికి పోతాడో తెలీదు,
ఆ దేవుడు పిలిచాడంట, ఈయన పోతున్నాడంట, ఈయనతో మాకెందుకు వచ్చిన గొడవ? ఏదో సార్ మా ఊర్లో ఉన్నారు కాబట్టి, మీరు ఏదో గొప్పోళ్ళు కాబట్టి ఈ ఊర్లో ఉన్నంత వరకు నీకు పని చేసి పెడతాం, మాకు జీతం అనలేదు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వీళ్ళు కూడా పయనం అయిపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. వాళ్ళు ఏకీభవించే వాళ్ళు కాదా? మీరు చెప్పండి. వాళ్ళు ఏకీభవించేవారే. ఎంత ఏకీభవిస్తారంటే అబ్రహాము చెప్పిన మాటకు తూచా తప్పరు. ఇల్లే వదిలేసిపోయాడు లోతు. ఆ లోతు యొక్క ధనాన్ని, సొదొమ రాజు యొక్క ధనాన్ని, సొదొమలో ఉన్న అనేకుల యొక్క ధనాలను కొంతమంది రాజులు వచ్చి యుద్ధము చేసి ఆ ధనమంతటిని తీసుకొని పోయి అక్కడ ఉన్నటువంటి పిల్లలను, స్త్రీలను తీసుకొని పోతే అబ్రహాము తన పనివారికి చెప్పాడు, లోతు కష్టాల్లో పడ్డాడు, మనందరం వెళ్ళాలి, బయలుదేరండి. ఒక్కడు కూడా ఎదురు చెప్పలా. ఎందుకు వెళ్ళాలయ్యా? మనల్ని వదిలేసిపోయినాడు కదా. మనం ప్రాణాలకు తెగించి ఇప్పుడు అతని కోసం వెళ్ళి యుద్ధం చేసేంత ప్రేమ అతను ఏమైనా నీ మీద చూపించాడా? అంతా నీ ఆస్తే కదా, దాంట్లో భాగం తీసుకొని తాను వెళ్ళాడు కదా. అటువంటి వాడి కోసం మేమెందుకు రావాలి, మేము రాము అని చెప్పలేదు. అందరూ బయలుదేరా. అబ్రహాం ఎలా చెప్తే అలా ఏకీభవించే వారిని దేవుని బిడ్డలకు దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. నోవాహు ఒక్కడే ఓడగట్టాడు అనుకుంటున్నారా? నోవాహు ఒక్కడే ఓడగట్టాడా? తన భార్య ఏకీభవించింది, తన కుమారులు ఏకీభవించారు, తన కోడళ్ళు ఏకీభవించారు. గమనించండి ప్రియులారా, ఈనాడు దేవుడు నీకు ఏకీభవించే వారిని ఏర్పాటు చేస్తాడు. ఆయా భక్తులు ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు, పౌలు రోమాలోకి వెళ్ళినప్పుడు అకుల, ప్రిస్కిల్ల లాంటి వారిని ఏర్పాటు చేశాడు. మంచి మంచి భక్తులను ఏకీభవించే వారిగా ఏర్పాటు చేసి పెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా గమనించండి, ఏకీభవించే వారిని దేవుడు ఏం చేస్తాడు? ఏర్పాటు చేస్తాడు. సిరియా రాజు మరియు మిగతా రాజులు, సైనికులు పారిపోయిరనుంది బైబిల్లో. చదువుతారా? ఎన్నో వచనం? 20వ వచనం. ప్రతివాడు, ఈ మాట భలే నచ్చింది నాకు, ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా, అసలు ప్రతి ఒక్కడు వీరుడేక, ప్రతివాడు తన్ను ఎదిరించిన వారిని చంపగా సిరియనులు పారిపోయిరి. ఇశ్రాయేలు వారు వారిని తరుముచుండగా సిరియా రాజైన బెన్హదదు గుర్రమెక్కి రౌతులతో కూడా తప్పించుకొని పోయెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అట్లా ఏకీభవించారండి. ఒక్కొక్కడు వీరుడైపోయాడు. ఎవరు ఎదిరిస్తే ఇంకా వాడు ఎదుర్కొన్నాడు అంతే. ప్రతివాడు అనంది, చూసారా? కాబట్టి దేవుడు అంటే అంత ఏకీభవించే మనసు. ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఒరిమి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు. నెహెమ్యాకు ఉన్నంత పట్టుదల మిగతా వాళ్ళలో లేకపోతే గోడ కట్టబడేదా? మిగతా వాళ్ళలో ఆసక్తిని దేవుడే పుట్టించాడు. ఒక వరలో కత్తి, ఒక వరలో తాపి లేకపోతే ఆ పనిముట్లు. ఏమండి, ఇంత అవసరం ఏముందండి? ఈ ప్రాకారం లేకుండా ఎన్నో రోజులు బతికామండి. ఇప్పుడు సడన్గా వచ్చి నువ్వు ఎక్కడి నుంచో వచ్చి ఆ నది అవతల నుంచి వచ్చి ఈ ప్రాకారం కడతామంటావు, అది కూడా స్పీడ్గా అయిపోవాలంటావు. ఎందుకు వచ్చిందో గొడవ? నువ్వు పోయి నీ దారిన నువ్వు పో, మా దారిన మేము పోతాం. లేనిపోయింది గొడవ. ఊరికే హాయిగా కట్టే పని అయితే, నువ్వేదన్నా మాకు స్పెషల్గా జీతం ఇచ్చే పని అయితే మేము చేస్తామని అనలేదు. నిస్వార్థంగా పనిచేశారు. నిస్వార్థంగా ప్రాణాలకు తెగించి పనిచేశారు, ఏకీభవించారు. ఈనాడు చూడండి, ప్రేమలు చల్లారిపోతున్న దినాలు. సొంత గృహాల్లోనే ఒకరికొకరు ఏం చేసుకోలేకపోతున్నారు? ఏకీభవించుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు ఆనాడే చెప్పాడు, తల్లి మీదకి పిల్లలు, పిల్లల మీదకి తల్లి, అత్త మీదకి కోడలు, కోడల మీదకి అత్త, అన్న మీదకి తమ్ముడు, తమ్ముడు మీదకి అన్న లేచుదురు. గమనించండి ప్రియులారా, ఎవరికి వారే విరోధముగా పోగుపడతారంట. ఈరోజు ఏకీభవించుకునే పరిస్థితి లేదు. అంత విడిపోయే వ్యవహారాలే. అన్నీ తెగ్గోసుకుని బంధాలన్నీ కూడా తెంచుకునేటువంటి వ్యవహారాలు ఉంటాయి. కానీ ఏకీభవించుకుందాం. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఇశ్రాయేలు వాడు ఉన్నాడు.
పెళ్లి చేసుకున్నాడు. బైబిల్లో ఉన్న కథే చెప్తున్నా, నిజంగా జరిగిన సంఘటన. వివాహం చేసుకుంటే ఆమె మొత్తానికి ఒక వ్యభిచారంలో పట్టబడింది. ముఖం లేక తన పుట్టింటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి సరే కొన్ని రోజులు బాధతో వదిలేసి ఉన్నాడు, కానీ మంచివాడై ఉన్నట్టున్నాడు. సరే ఏమోలే, జరిగేదేదో జరిగిపోయిందని చెప్పి తన మామగారి ఇంటికి వెళ్ళి తన భార్యను తెచ్చుకోవడానికి వెళ్ళాడు. బాగా వినండి. వెళ్ళినప్పుడు అక్కడ ఒక లేట్ అయింది. పొద్దున పోదామంటే సాయంత్రం బొమ్మంటాడు, సాయంత్రం పోదాం మళ్ళీ పొద్దున బొమ్మంటాడు, నీకోసం మాంసం వండి పెట్టానంటాడు, అదే అంటాడు, ఇది అంటాడు. వాళ్ళ మామ పంపించడానికి కొంచెం లేట్ చేశాడు. మొత్తానికి 3-4 రోజులకు బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత జర్నీ చేస్తుంటే చీకటి పడిందని చెప్పి ఒక ముసలాయన ఇంట్లో వాళ్ళు విడిది చేశారు. అప్పుడు కొంతమంది కలిసి ఆ స్త్రీని పాడు చేసి చంపేశారు. ఇదంతా కూడా జరిగిన సంఘటన. అప్పుడు ఆయనకు చాలా కోపం వచ్చేసి చంపబడిన తన భార్యను 12 ముక్కలు చేసి 12 గోత్రాలకు పంపించాడు. చూడండి, నా భార్యకు అన్యాయము జరిగింది, నా కుటుంబానికి అన్యాయము జరిగింది. అప్పుడు వీళ్ళు ఏమనాలి, లోకానుసారంగా ఆలోచిస్తే అంత మంచిదేం కాదులేరా, చస్తే చచ్చిందిలే, నిన్ను వదిలేసిపోయింది, నీ వద్దకు రావాలని కూడా అనుకోలేదు, నువ్వే పోయి తెచ్చుకుంటున్నావు, అందుకే ఆ శిక్ష పడి ఉంటుంది, ఆమెకి శాపం పడి ఉంటుంది. ఇప్పుడు ఆమె కోసం మేమంతా ఏం చేయమంటావు, జరిగేదేదో జరిగిపోయింది, వదిలేసేయి అని అంటారు ఎవరు, లోకస్తులు. కానీ ఇశ్రాయేలీలు దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. 12 గోత్రముల వారికి ఇన్ఫర్మేషన్ అందింది. ఒక్క ఫ్యామిలీ ప్రాబ్లం. ఏం ప్రాబ్లము? ఒకే ఫ్యామిలీ ప్రాబ్లం. ఇప్పుడు జనాలందరూ స్పందిస్తున్నారు అంటే ఎంత ఆశ్చర్యం అండి. ఇప్పుడు ఒక ఇంట్లో సమస్య వస్తే సొంత రక్త సంబంధికులు కూడా పట్టించుకొని కాలంలో మనం ఉన్నాం. సొంత బంధువులు కూడా వచ్చి ముఖం కూడా చూడని కాలంలో మనం ఉన్నాం. అట్లాంటిది ఒక కుటుంబంలో ఒక భార్య చనిపోయింది, ఎవడో చంపేశాడు, ఎవరో కొంతమంది అల్లరి మూక కలిసి మరి అత్యాచారం చేసి చంపేశారంటే, ఊరంతా పోగుపడ్డారంటే వాళ్ళు ఎంత ఏకీభవించారు. బైబిల్లో రాయబడిన మాట, న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం, జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడు ఇంటికి వెళ్ళకూడదు, ఈ సమస్య తీరాలి. మీరు తర్వాత 11వ వచనం చదవండి. కాబట్టి ఇశ్రాయేలీలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధము చేయుటకు కూడిరి. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం. మీరు ఆలోచన చేయండి ప్రియులారా. ఈనాడు క్రైస్తవుల మీద ఈజీగా దాడులు చేయడానికి ఎందుకు పూనుకుంటున్నారో తెలుసా? క్రైస్తవుల్లో ఏం లేదు, ఐక్యత లేదు. మళ్ళీ ముస్లిమ్స్ జోలికి వెళ్ళడానికి భయపడతారు. నీకు అర్థమవుతుందా? క్రైస్తవులకు ఐక్యత లేకుండా పోయింది. ఐక్యత లేదు. ఆ డినామినేషన్ ఈ డినామినేషన్కి పడదు. ఏమండి, వాళ్ళంటే వీళ్ళు, మా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు అన్నట్టు జీవిస్తున్నారు అందరూ. వీళ్ళందరినీ పరలోకంలో దేవుడు కలుపుతాడా? కలుపుకోలుగా ఉండేవారిని కలుపుతాడు. రకరకాల భేదాలు పెట్టుకొని సంఘాల్లో కూడుకునే వాళ్ళు రేపు పరలోక సార్వత్రిక సంఘములో ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించడానికి అదేమైనా రాజ్యాంగ సమస్య, దేశ సమస్య? మీరు ఆలోచన చేయండి. ఒక కుటుంబం కోసం అంటున్నా నేను, ఒక కుటుంబం కోసం ఊరంతా కదిలొచ్చింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. అంత ఏకీభవించే పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయంటారా? ఉన్నాయా? మీరు ఆలోచన చేయండి. లేవు. ఏకీభవించే దినాలు పోయాయి. మనము రాకడ కోసం భక్తులు రాశారు పాట, కానీ ఇప్పుడే పాడుకోవాల్సి వస్తుంది. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టకొకరై
ఆకలై అరచే రోజు, ఆ రోజు శ్రమ నుండి. అంటే ఈ పాట 7 ఏళ్ల శ్రమ కోసం రాశారు. కానీ ఇప్పుడు పాడినా కరెక్ట్ సరిపోతుంది పాట. ఇది ఇంకా 7 ఏళ్ల శ్రమల కాలం రాలేదు, కానీ ఈ పాటలో ఉన్న ప్రతి చరణం ఇప్పుడు జరుగుతుంది ఆల్రెడీ. తల్లి జాడ పిల్లకు లేదు, పిల్ల జాడ తల్లికి లేదు, చెట్టుకోకడు పుట్టకోకడు, ఎవడి పని వాడిది, ఎవడి స్వార్థం వాడిది, ఎవడి కడుపు వాడిది, ఏమండి ఎవరి సౌఖ్యమో వారిది. అస్సలు ఎవరినెవరు పట్టించుకునే పరిస్థితిలో లేరు, ఏకీభవించే పరిస్థితిలో లేరు. అందుకే దేవుడు అనింది, సంఘంగా కూడుకోవడం మానొద్దండి, సమాజంగా కూడుకోండి. బలముంది, ఏకీభవించుటలో ఎంతో బలముంది. వాక్యం సెలవిస్తుంది, మీరు గనక ఇద్దరు కూడుకొని, ఇద్దరు ఏకీభవించి మీరు ఏం అడుగుతారో అది పరలోకమందు విప్పుతాడు దేవుడు అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. ఏకీభవించడంలో చాలా పవర్ ఉందండి. పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే ఒక మాట నేను చూపిస్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. సమయం అయిపోయింది, ముగిస్తాను, దయచేసి చూడండి. మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చైనా భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన దొరుకును. చూసారా, మనం ఏకీభవించి ప్రార్థన చేయం, ఊరికే ఒంటరి ప్రార్థన మంచిదే, కానీ ఏకీభవిస్తే ఇంకా పవర్ఫుల్. సంఘంతో కలిసి చేస్తేనే ఇంకా పవర్ఫుల్ అవుద్ది. సంఘము ప్రార్థించగా చెరసాల బద్దాలయే, సంఘము ప్రార్థించగా చెరసాల బద్దాలయే, మాటలతో ప్రార్థించగా దిగిపోయెను యెహోవా నీ నామము, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చూడండి, కొన్ని విధానాలు చూసినప్పుడు నాకు భలే నచ్చుతుంది. కొంతమంది ఇప్పుడు ఏసన్న గారు కానీ, ఆర్ఆర్కే మూర్తి గారు, కొంతమంది మరి మన తండ్రి గారు ప్రభుదాసాయి గారు, వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు కొన్నిసార్లు పక్కన చేయి పట్టించి ప్రార్థన చేపిస్తారు. మీకు గుర్తుందా? పక్కన చేయి పట్టుకోండి, మనం ప్రార్థన ఏముందండి, ఇప్పుడు ప్రార్థన నోటితో కదా చేసేది, చేయి పట్టుకుంటే ఏంటి? ఏకీభవించడంలో ఉన్న శక్తి ఎరిగిన భక్తులు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఆలోచన చేయండి, ఇప్పుడు కొన్ని కోతులు కలిసి సింహాన్ని తరిమేశాయి, నేను చూసా. కొన్ని నీటి హిప్పోపొటమస్లు కలిసి ముసలిని నీళ్ళల్లోనే తరిమేశాయి. నీళ్ళల్లో ముసలి ఏనుకంటే బలమైనదంట. అట్లాంటి ముసలిని హిప్పోపొటమస్లు కలిసి ఒక 10-15 ఉన్నాయి, అవి తరిమేశాయి. దాన్ని పట్టుకోవడానికి వస్తుంటే కొన్ని ఏకీభవించి దాన్ని తరిమి పడేశాయి. మీరు ఆలోచన చేయండి ప్రియులారా, కొన్ని దున్నపోతులు, అడవి దున్నలు కలిసి పులిని తరిమేశాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇవి మీకు జాగ్రఫీ ఛానల్స్లో అక్కడ కనిపిస్తాయి. ఇవి బలహీనమైనవే, సాధు జంతువులే. ఇవి ఎదుర్కోలేని క్రూర జంతువు అవతలు ఉన్నప్పటికీ ఇవి ఏకీభవించడం వల్ల అవి ఏమైపోయింది? పారిపోయింది. అపవాదిని కూడా మనం ఎదిరించి వాడు పారిపోవాలంటే మనందరం ఏకీభవించుదుముగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా. దానియేలుకు సమస్య వచ్చినప్పుడు ఒకడే ప్రార్థన చేశాడు అనుకున్నారా? రాజుకో కళ వచ్చిందంట, కళ చెప్పకపోతే చంపేస్తాడంట, నన్ను కూడా పిలిపించారు, నేను చెప్పాలంట అని స్నేహితుల దగ్గరికి వెళ్ళి, మీరు చదువుతారు ఒకసారి, అదొక్క మాట చదివి ముగిస్తాను. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్య, మిషాయేలు,
అజర్య అంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అనేది వాళ్ళు పెట్టిన పేరు, బబులోను వాళ్ళు పెట్టిన పేరు. వాళ్ళ ఒరిజినల్ పేర్లు ఇవే. వీళ్ళు చదవండి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశించకుండానట్లు ఆ కళ యొక్క మర్మం విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. ఎస్తేరు కూడా ఒంటరిగా ప్రార్థన చేసిందా? ఏకీభవించింది. చెలికత్తెలు ఏకీభవించారు ఆమెతో. ఇక్కడ దానియేలుతో తన స్నేహితులు మిగతా జ్ఞానులు ఏకీభవించారు. నీతో కూడా నీ ప్రార్థన అవసరతల్లో ఏకీభవించే వారిని ఏర్పాటు చేసుకో. నేనే పెద్ద ప్రార్థన పర్రాలి కదా, నేనేం చెప్పేది ఇంకెవరికి అనుకోవద్దు. నీకు ప్రార్థన వచ్చినా రాకపోయినా నీతో పాటు ఏకీభవించేవారు కావాలి. ఎందుకంటే ఇద్దరు కలిసి వేడుకున్న దానికి పరలోకంలో గొప్ప శక్తి దేవుడు ప్రసాదిస్తాడు. కాబట్టి మరి ఏకీభవించుట అనేది చాలా బలమైన ఒక కార్యం. మనందరం కూడా అందుకే ఏకీభవించాలి. దేవుని సంఘానికి ఎందుకు రావాలి? పని కట్టుకొని ఆదివారం ఎందుకు రావాలి? దేవుని సన్నిధిలో ఎందుకు కూర్చోవాలంటే ఈ ఏకీభవించుటలో ఉన్న పవర్ చాలా గొప్పది. వారమంతా సాతానుడిని టచ్ చేయడానికి భయపడతాడు. అంత శక్తి ఈ ఏకీభవించుటలో ఉంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుడు తెలియజేస్తున్నాడు, ఏకీభవించడం అనేది, సమాజముగా కూడుట అనేది మీరేం చేయకూడదు, మానొద్దు. మీలో ఐక్యత పోయిందంటే సాతానుడు పట్టేస్తాడు. క్రూర జంతువులు ఐక్యంగా ఉన్న సాధు జంతువుల్ని పట్టుకోవు. వాటిలో ఒంటరిగా ఉన్న వాటిని, వాటిలో విడిపోయిన వాటిని అవి మీద పడి దాడి చేస్తాయి. అందుకే దేవుడు అన్నాడు, సంఘముగా కూడట మానొద్దు, సమాజంగా కూడండి, ఏకీభవించండి, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోనండి. ఎఫెసీ 4:1 ప్రకారం మీరు ఏకీభవిస్తూనే ఉండాలి. రాకడ పర్యంతం వరకు ఒకరికొకరు అని ఎన్నిసార్లు ఉంటుందో కొత్త నిబంధనలో. ఒకరినొకరు సహాయం చేయండి, ఒకరినొకరు ఆదరించండి, ఒకరినొకరు బలపరచండి, ఒకరినొకరు హెచ్చరించుకోండి. ఇలా ఎన్ని ఉంటుందో బైబిల్ గ్రంథంలో. ఏకీభవించడం అంటారు దాన్ని. చెప్పడానికి సమయం లేదు, చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒకటే మాట చెప్పి ముగిస్తాను. ఏకీభవిస్తే ఓడిపోయినోడు కూడా గెలిచాడు. గట్టిగా చప్పట్లు కొడుతుంది అని. హల్లెలూయా. గెలిచాడా లేదా? ఓడిపోయినోడు కూడా గెలిచాడు. నువ్వు కూడా ఏకీభవించు. నీ కుటుంబీకులతో ఏకీభవించు, నీ సంఘంతో నువ్వు ఏకీభవించు, నీ దైవజనంతో నువ్వు ఏకీభవించు. అది నీకెంతో ఆశీర్వాదం. విడివిడిగా గాలి చెదరగొట్టు పొట్టులాగా మనం ఉండకూడదు. ప్రార్థన చేసుకుని అందరూ కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు, స్పష్టంగా మాట్లాడాడు. ఏకీభవించుట వలన నిజంగా ఇశ్రాయేలు రాజు అనుకున్నాడు, ఇంకెవరు వస్తారు మాతో, ఎవరు ఏకీభవిస్తారు, ఓడిపోయాం కదా, ఇంక ఇది ఎవరి చేతన అవుతుంది అని అనుకున్నాడు. కానీ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు, ఏకీభవించే వారిని నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు. దావీదు అనుకున్నాడు, ఇంకెవరు నాతో లేరు కదా, నేను ఒంటరి పిచ్చుక వంటి వాడిని. కానీ దేవుడు 300 మందిని దావీదు దగ్గరికి పంపించాడు. ఈరోజు నువ్వు అనుకోవద్దు, నేను ఒంటరి వాడిని అని. నీతో ఏకీభవించే వారిని, నిన్ను ప్రోత్సహించే వారిని, నిన్ను బలపరిచే వారిని దేవుడు ఏర్పాటు చేస్తాడు. నువ్వు కూడా ఏకీభవించడానికి ఇష్టపడాలి, ఐక్యత కలిగి ఉండడానికి ఇష్టపడాలి. పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యం నీరుగట్టి ఫలింపజేసి ప్రతి హృదయములో ఈ మాటలు ముద్ర వేయమని ప్రార్థిస్తూ యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.